అరుణ్కి జీవితంలో ఏదీ సరిగ్గా లేదు అని తన భావన. ఎక్కడ చూసినా సమస్యలే. చదువు ఒత్తిడి, ఇంట్లో ఆర్థిక సమస్యలు, మనసులో అపారమైన భయం. ఒకరోజు రోడ్డు మీద నడుస్తూ ఒక చిన్న పాపను చూశాడు. చెప్పులు లేకుండానే రోడ్డు మీద తడబడుతూ పరుగులు తీస్తూ ముద్దుగా నవ్వుతూ వెళ్తుంది. అరుణ్ ఆశ్చర్యపోయాడు. ఎండకి రోడ్డు కాలిపోతుంది. అంత చిన్న వయసులో అమ్మా నాన్న లేరు, ఉండడానికి ఇల్లు లేదు, చూసుకునేవారు లేరు. అయినా కష్టం పట్టించుకోకుండా హాయిగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది ఆ పాప. ఏదీ లేని ఈ పాప నవ్వుతుంటే నేనెందుకు మళ్ళీ మళ్ళీ నిరాశగా ఉన్నాను అనుకున్నాడు. ఆ చిన్న చిరునవ్వు అతని హృదయంలో కొత్త వెలుగు నింపింది. అతడు తేడా గమనించాడు. సమస్యలు తక్కువ అవ్వలేదు, కానీ అతని ఆలోచన మాత్రమే మారింది. ఆ రోజు నుండి ఏ కష్టం ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో, కష్టాలు కర్తను వెతుక్కుంటూనే వస్తాయి, దారి చూపిస్తే వెళ్ళిపోతాయి అనేవాడు. ఆ నవ్వు అతని జీవితాన్ని మెల్లగా మార్చింది. పరీక్షల భయం తగ్గింది. ఇంట్లో సమస్యలు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. చిన్న చిరునవ్వు అతనిని కొత్త విజయాల దారికి తీసుకెళ్ళింది. ఇంకా చదువు పూర్తి కాకుండానే కాలేజీ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. మంచి ఉద్యోగము వచ్చింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇంకే పరిస్థితి వచ్చినా నేను ఎదుర్కోగలను అన్న ఆత్మవిశ్వాసం అరుణ్కి పెరిగింది. ఈ కథలో నీతి: ప్రకృతి, పరిస్థితి, పరిసరాలు ఏదో ఒక రూపంలో మన జీవితానికి సంబంధించిన పరిష్కారాన్ని ఇస్తూ ఉంటాయి. సమస్యకు సమాధానం కూడా మన చుట్టూనే ఉంటుంది. అది గమనించి పాజిటివ్గా ఆలోచించి చూడండి. మార్గం కనిపిస్తుంది. నవ్వుతూ ఉండండి. జీవితంలో ముందుకు సాగండి.